నమస్కారం. మన రాజ్యాంగం ఒక గొప్ప హామీ ఇచ్చింది. అదేంటంటే అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపడం. అయితే ఆ హామీని నిజం చెయ్యాలంటే కేవలం మాటలు చెబితే సరిపోదు కదా, దానికి ఒక చట్టబలం కావాలి. ఆ బలమే ఈ 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం. అసలు కాగితంపై ఉన్న ఒక ఆదర్శాన్ని నిజ జీవితంలోకి ఎలా తీసుకొచ్చారో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ చట్టం మొత్తం దేని చుట్టూ తిరుగుతుందో చూద్దాం. పౌర హక్కులు అంటే ఏమిటి? చూడండి, చాలా సింపుల్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించింది. దానివల్ల ప్రతి ఒక్కరికి వచ్చిన హక్కులే ఈ పౌర హక్కులు. అంటే ఈ చట్టంలోని ప్రతి మాటకు వెనుక మన రాజ్యాంగం ఒక బలమైన పునాదిలా నిలబడింది. సరే, రాజ్యాంగం ఆ హామీ ఇచ్చింది. మరి దాన్ని ఈ చట్టం ఎలా నిలబెడుతోంది? కేవలం అంటరానితనం తప్పు అని చెప్పి ఊరుకోలేదు. ఆ భావనను ఆచరణలోకి తీసుకురావడానికి దానికి కొన్ని చట్టపరమైన పర్యవసానాలను జోడించింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం ఉపోద్ఘాతంలోనే అసలు విషయముంది. గమనించండి, ఇది కేవలం అంటరానితనాన్ని ఆచరించడాన్ని మాత్రమే తప్పు పట్టటం లేదు, దాన్ని సమర్థించడాన్ని, దాని గురించి ఇతరులకు బోధించడాన్ని కూడా నేరంగానే పరిగణిస్తుంది. అంటే ఈ చట్టం కేవలం చేసే పనులనే కాదు, ఆ పనుల వెనకున్న ఆలోచన విధానాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఓకే, అంటరానితనం పాటించడం నేరం అన్నారు, బావుంది. కాని ఆచరణలో ఏ పనులను ఈ చట్టం వివక్షగా గుర్తిస్తుంది అంటే, మన రోజువారీ జీవితంలో ఏ అంశాలను ఇది కవర్ చేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ చట్టం వివక్షను ప్రధానంగా 2 రకాలుగా చూస్తోంది. ఒకటి, మతపరమైన విషయాల్లో, అంటే అందరూ వెళ్లే గుళ్ళు, ప్రార్థనా స్థలాల్లోకి రానివ్వకపోవడం లాంటివి. ఇక రెండోది, సామాజిక వివక్ష, అంటే మన రోజువారీ జీవితంలో హోటళ్లు, దుకాణాలు, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో వివక్ష చూపడం. ఈ రెండూ కూడా ఈ చట్టం దృష్టిలో సమానంగా తీవ్రమైన నేరాలే. ఈ చట్టం పరిధి ఎంత పెద్దదో ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాదు. ఒక షాప్లోకి వెళ్లడం దగ్గర్నుంచి, మంచినీళ్ల బావిని వాడుకోవడం వరకు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ నుంచి, స్కూల్లో చదువు వరకు, చివరికి ఒకరి ఇల్లు కట్టుకునే హక్కును, నచ్చిన బట్టలు, నగలు వేసుకునే హక్కును కూడా ఈ చట్టం కాపాడుతోంది. సమాజంలోని ప్రతి కోణం నుండి వివక్షను తరిమికొట్టాలనే లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బహుశా ఈ చట్టంలోని అత్యంత పవర్ఫుల్ పాయింట్లలో ఒకటి. కేవలం దూరంగా పెట్టడమే కాదు, ఒకరి కులాన్ని సాకుగా చూపి వాళ్లతో బలవంతంగా స్కావెంజింగ్ లాంటి పనులు చేయించడం కూడా అంటరానితనం ఆచరించడమేనని ఈ చట్టం చాలా గట్టిగా చెప్తోంది. ఇది కేవలం వివక్ష మీదనే కాదు, శతాబ్దాలుగా జరుగుతున్న దోపిడీ మీద కూడా నేరుగా చేసిన దాడి. సరే, ఇవన్నీ చేయకూడదని చట్టం చెప్పింది. కాని ఒకవేళ చేస్తే వివక్ష చూపినందుకు చెల్లించాల్సిన మూల్యమేంటి? ఈ చట్టం కేవలం హెచ్చరికలతో ఆగదు, చాలా కఠినమైన శిక్షలను కూడా నిర్దేశిస్తుంది. మొదటిసారి నేరం రుజువైతే శిక్షలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కనీసం 1 నెల జైలు తప్పదు. ఇది గరిష్టంగా 6 నెలల వరకు ఉండొచ్చు. దానికి అదనంగా ఫైన్ కూడా ఉంటుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈ చట్టం రిపీట్ అఫెండర్స్ని అస్సలు వదిలిపెట్టదు. అందుకే శిక్షలు పెరుగుతూనే ఉంటాయి. రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష 1 సంవత్సరం వరకు పెరుగుతుంది. అదే తప్పు మూడోసారి చేస్తే శిక్ష 2 ఏళ్ల వరకు కఠినమవుతుంది. సో చట్టమిచ్చే మెసేజ్ చాలా క్లియర్, ఈ నేరాన్ని సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, జైలు, ఫైన్లతోనే కథ ముగేదు. పర్యవసానాలు వాళ్ల జీవితం మీద నేరుగా ప్రభావం చూపుతాయి. వాళ్ల ప్రొఫెషనల్ లైసెన్స్లు క్యాన్సిల్ అవ్వచ్చు, వాళ్లు నడిపే సంస్థలకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఈ కేసుల విచారణలో ఏ ప్రభుత్వ అధికారి అయినా కావాలని నిర్లక్ష్యంగా ఉంటే వాళ్లు కూడా ఈ నేరంలో భాగస్వాములే. ఇది అకౌంటబిలిటీని ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న ఒక చాలా యునీక్, పవర్ఫుల్ ప్రొవిజన్ గురించి మాట్లాడుకుందాం. అదే సామూహిక జరిమానా. అంటే ఒక ఊరిలో లేదా ఏరియాలో ఈ చట్టం కింద నేరాలు జరుగుతున్నాయనుకోండి, అక్కడున్న జనాలు మాకేం సంబంధం అని సైలెంట్గా ఉండటానికి లేదు. అలా చూస్తూ ఊరుకున్నా లేదా నేరాన్ని ప్రోత్సహించినా గవర్నమెంట్ ఆ ఏరియాలో ఉన్న అందరిపైనా జరిమానా విధించొచ్చు. అంటే వ్యక్తిగత తప్పుకు సమాజం మొత్తాన్ని బాధ్యుల్ని చేస్తుంది. సరే, చట్టం చాలా స్ట్రాంగ్గా ఉంది, శిక్షలు కఠినంగా ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ అసలు ప్రశ్న,
దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఎవరు అమలు చేస్తారు, ఎలా అమలు చేస్తారు, దానికోసం ఎలాంటి సిస్టమ్ ఉంది? అస్సలు ఈ చట్టం సరిగ్గా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది? కేవలం పోలీసులదా, కోర్టులదా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల విధులకు తీసుకువెళ్తుంది. సెక్షన్ 15ఏలో సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఈ బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలదే. కేవలం ఫిర్యాదొస్తే స్పందించడం కాదు, ప్రభుత్వాలే చురుకుగా పనిచెయ్యాలి. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించాలి, కేసుల సత్వర విచారణకు స్పెషల్ కోర్టులు పెట్టాలి, అసలు వివక్ష ఎక్కడెక్కువగా ఉందో గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ప్రభుత్వాలపై పెట్టిన క్రియాశీలక విధులు. ఇక కోర్టులో జరిగే విచారణలో కూడా ఒక మేజర్ చేంజ్ తీసుకొచ్చింది ఈ చట్టం. నార్మల్గా ఏ కేసులోనైనా నేరం జరిగిందని ప్రూఫ్ చేయాల్సిన భారం ఫిర్యాదు చేసిన వాళ్లపై ఉంటుంది కదా. కాని ఇక్కడ రివర్స్. ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిపై ఈ చట్టం కింద నేరం జరిగితే అది కులం కారణంగానే జరిగిందని కోర్టు ముందుగానే అనుకుంటుంది. లేదు, నేను కులం వల్ల అలా చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపై ఉంటుంది. ఇది బాధితులకు చాలా పెద్ద బలం. ఇప్పుడు మనమొక ఫైనల్ కానీ చాలా ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. ఒకవైపు చట్టం, మరోవైపు ఆచారం. ఈ రెండింటి మధ్య గొడవ వస్తే ఏది నిలబడుతుంది, ఏది గెలుస్తుంది? ఈ ప్రశ్నకు సెక్షన్ 16 చాలా పవర్ఫుల్గా సమాధానమిస్తుంది. ఇది ఏమని చెప్తోందంటే, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏ వేరే చట్టమున్నా, ఏ ఆచారమున్నా, ఏ సంప్రదాయమున్నా ఏదీ చెల్లదు. ఈ చట్టమే సుప్రీం. ఇది ఒక తిరుగులేని ప్రకటన. రాజ్యాంగమిచ్చిన హక్కుల ముందు ఏ సామాజిక ఆచారమైనా తలవంచాల్సిందే. సో చూశారుగా, పౌర హక్కుల పరిరక్షణ చట్టమనేది కాగితంపై చాలా శక్తివంతమైన ఆయుధం. కాని ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతోంది. చట్టముంది, శిక్షలు ఉన్నాయి, కాని చట్టానికి, శతాబ్దాలుగా వేళ్లోనుకున్న ఆచారానికి మధ్య నిజమైన పోరాటం వచ్చినప్పుడు కేవలం చట్టం గెలుస్తుందా? లేక ఆ చట్టం గెలవాలంటే మన ఆలోచనల్లో, మన సమాజంలో ఇంకా ఏదైనా మార్పు రావాలా? బహుశా ఇదే ఈ చట్టం అమల్లో మనం ఇప్పటికీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలేమో.